अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avtar Meher Baba ki jai. జయబాబా అండి, మనం పవర్స్ గురించి మాట్లాడుకున్న కైండ్స్ ఆఫ్ పవర్స్ అని, అందులో ముఖ్యంగా 3 రకాలుగా పవర్స్ ఉంటాయని, ఫోర్త్ ప్లేన్ లో ఉండే దైవీ శక్తులు, అలాగే అతీంద్రియ శక్తులు లో ఉండేవి, అలాగే ఇతర అతీంద్రియ శక్తులు అని 3 ఉంటాయని నేను చెప్తూ మొదటిది చదువుకుంటున్నాను అండి. డివైన్ పవర్స్ గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాం. ఇక్కడ ఉన్నాం, ఇది పూర్తి చేసేద్దాం. ఉందండి, క్వశ్చన్ ఏదో వచ్చింది, కళ్యాణ్ పెట్టినట్టున్నారు. kind of powers. These are not associated with the spiritual journey like those of first almighty powers, fourth plane, and second powers of subtle plane kinds. What is the purpose of these occult powers of the so deriving from same source, almighty powers, then do the higher planes, fifth and above aspirants and perfect ones use these as medium for greater spiritual benefits. కళ్యాణ్ ఉన్నారు మీరు? రాజు గారు కొంచెం ఎన్లార్జ్ చేయరా, కొంచెం మరీ చిన్న అక్షరాలు ఉన్నాయి. ఓకే. ఓకే సార్. కనబడుతుందా సార్? కనబడుతుందండి. అంటే థర్డ్ 3 పవర్స్ చెప్పారు కదా, అందులో అదర్ అకల్ట్ పవర్స్ ఒకటి ఉన్నాయి. దీస్ ఆర్ నాట్ అసోసియేట్ విత్ స్పిరిచువల్ జర్నీ లైక్ దోస్ ఫస్ట్ అండ్ సెకండ్. అంటే డివైన్ పవర్స్, అకల్ట్ పవర్స్ కాకుండా అదర్ అకల్ట్ అనుకుంటున్నాం థర్డ్ కైండ్. అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ అకల్ట్ పవర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ ఇన్ ద డివైన్ ప్లేన్? ఏంటి అటు ఉపయోగం ఏముంటుంది అంటే, ఇవి ప్లేన్స్ కి సంబంధించినవి కదండి ఫస్ట్ 2. If these are also deriving from same source, then do the higher planes, aspirants and perfect ones use these as a medium for great. అంటే కింద అదర్ అకల్ట్ పవర్స్ కి పైన 5th 6th ప్లేన్ లో ఉన్న వాళ్ళకి లింక్ ఉంటుందా? వాళ్ళు వీటిని ఏదైనా వాడుకుని ఏదో ఒక స్పిరిచువల్ పర్పస్ కి అదే ఏదైనా ఉంటుందా పర్పస్ అని అనుకుంటారు. నేను ఇది నాకు అర్థమైనంత వరకు అండి, అసలు స్పిరిచువల్ పవర్స్, డివైన్ పవర్స్ ఫోర్త్ ప్లేన్ వే కదండి. అవునండి, అవును. అంచేత సోర్స్ అదే. ఇటు కిందకి 1 2 3 భూముకులు వాడినా 5 6 భూముకులు వాడినా కదా. అవునండి. ఇక్కడ 5 6 భూముకులు వాళ్ళు నేరుగా చేయరు, ఫోర్త్ ప్లేన్ వాడు మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి చేస్తారు అని చదువుకున్నాం మనం కదండి. అవునండి, అవును. అలాగే 1 2 3 ఇవన్నీ కూడా ఎదటివాడికి ఉపయోగపడవు, వాడికి ఉపయోగపడేవి ఇవి కదండి. దే కెనాట్ లీడ్ అదర్స్ అని చదువుకున్నాం మనం. అవునండి, 5th 6th వాళ్ళే అదర్స్ని లీడ్ చేయగలరని చదువుకున్నాం కదండి. అవునండి. సో ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే, అకల్ట్ పవర్స్ 2 రకాలుగా డివైడ్ చేశారు. 1 2 3 భూమికల్లో ఉండేవాళ్ళవి అసలు భూమికలలో లేకుండానే తాంత్రిక పవర్స్, అవి కూడా అకల్ట్ పవర్స్ అని మనం ఇదివరకు డిస్కోర్సెస్లో చదువుకున్నాం. అవునండి. తాంత్రిక్స్ వాడేటువంటి పవర్స్. సో అవి స్పిరిచువల్ కింద రావన్నమాట. ఇప్పుడు బాబూజీ అనేవాడు సత్యసాయిబాబా అయిన తాంత్రిక్ అని అన్నారు అని కదా. అది అంటే ఆధ్యాత్మిక మార్గానికి సంబంధం లేకుండానే తాంత్రిక్ పవర్స్ వాడేవి, అవి అదర్ అకల్ట్ పవర్స్ అనమాట. ఇవి
1, 2, 3 భూమికల్లో ఉంటూ వాడేటువంటి పవర్స్ అవి ఈ రెండో కేటగిరీలోకి వస్తాయి. ఏవండి? ఫోర్త్ అవునండి. ప్లేన్ అనేటువంటివి దే ఆర్ ది సోర్స్ డివైన్ పవర్స్ అవి. అది. అలా తీసుకుంటే సరిపోద్దనుకుంటున్నాను అవి. ఓకే. యాక్చువల్‌గా కింద వివరణ కూడా ఇచ్చారండి. అయి చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ అలాగే సార్. దృష్టిలోకి వస్తే బాగుంటుంది. అలాగే అండి. అమ్మ శ్రీలక్ష్మి గారు మీరు పూర్తి చేద్దామమ్మా ఇది? మ్యూట్‌లో ఉన్నారేమో అండి. అవునండి. జై బాబా. సారీ. జై బాబా. జై బాబా అండి. జై బాబా. The display of the mystic powers by those on the first step through the third plane cannot in fact be termed miracles. Such a display is nothing but a show of powers that they come across while traversing the planes. Such a display of powers is called Shobda. ఈ 1 నుండి 3వ ప్లేన్ వరకు మిస్టిక్ పవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ మూడవ భూమికి వరకు వాళ్ళు ఆ సాధకులు ప్రదర్శించే ఆ పవర్స్‌ని మనం అసలు యాక్చువల్‌గా వాస్తవానికి వాటిని మనం అద్భుతాలనని కూడా అనవసరం లేదనమాట. అనటానికి కూడా అవకాశం లేదు. సచ్ ఎ డిస్‌ప్లే ఆఫ్ నథింగ్ అది కేవలం ఆ ప్రదర్శన ఏమిటంటే శోబ్ద అంటారు. అది వాళ్ళకి ఆ శక్తి సిద్ధించిందని జస్ట్ ప్రదర్శించుకోవటమే అంతవరకే. అటువంటి ప్రదర్శనని శోబ్ద అనే పేరుతో పిలుస్తారనమాట. అవి డివైన్ పవర్సే. ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళకి తారసపడుతూ ఉంటాయి. 1-3 వరకు ఆ భూమికల్లో వాళ్ళకి కొత్త కొత్త సిద్ధులు అనేవి అవి వాళ్ళకి ప్రాప్తిస్తూ ఉంటాయి కాబట్టి జస్ట్ వాటిని వాళ్ళు ప్రదర్శిస్తారు అంతవరకే అన్నమాట. అటువంటి ప్రదర్శనని శోబ్ద అంటాం. When the one on the fourth plane makes good use of the divine powers and performs a miracle, it can be termed as karamati mojija. ఎప్పుడైతే ఈ ఫోర్త్ ప్లేన్ ఆ 4వ భూమికిని అందులో ఉండే శక్తులన్నీ అనంతమైన దైవీ శక్తులే కాబట్టి అనంత శక్తికి సంబంధించిన పవర్సే కాబట్టి ఆ పవర్స్‌ని ఉపయోగించి, ఆ శక్తులను ఉపయోగించి మంచి కార్యాన్ని ఏవైనా చేసినట్లయితే దాన్ని కరామతి మోజిజా అంటారు. అసలు ఈ సద్గురువు కానీ, అవతారులు గాని చేసే మిరాకిల్స్‌ని కరామత్ అంటారని చదువుకున్నాం గదా! అందువల్ల ఈ 4వ భూమికి మీద వాళ్ళకి ప్రాప్తించిన ఆ శక్తులని మంచి పని కోసం వినియోగించినట్లయితే అటువంటి దాన్ని కరామతియే మోజిజా అనే పేరుతో పిలుస్తారు. When he makes a bad use of them, misuses of divine powers of the fourth plane, it is termed mojija a shobda. ఎప్పుడైతే ఈ 4వ భూమికి మీద వాళ్ళకి సిద్ధించిన అనంతమైన దివ్య శక్తులను వాళ్ళ స్వార్థానికి కానీ ఏదైనా దుర్వినియోగపరిచినట్లయితే అటువంటి దాన్ని మోజిజా ఏ శోబ్ద అంటారనమాట అనే పేరుతో పిలుస్తారు. The fourth plane is regarded as the threshold of the mental sphere, and so the misuse of the divine powers in the fourth plane results in a fall as far back as the stone stage and results in disintegration of consciousness. ఎప్పుడైతే ఇది ఈ 4వ భూమికిని మానసిక భువనం యొక్క గడప అని భావిస్తాం. కాబట్టి అక్కడ మనకి లభించే ఆ దైవీ శక్తులను దైవీ శక్తుల యొక్క వినియోగం అనేది దుర్వినియోగపరిచినట్లయితే అప్పటి వరకు ఆ సాధకుడు సాధించిన చైతన్యం అనేది పూర్తిగా విచ్ఛిన్నమైపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. అలా జరిగి అతను ఎక్కడి నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడో అంటే ఈ అత్యంత ప్రాథమిక స్థితి అయిన రాతి స్థితికి పడిపోయే, పతనమైపోయే ప్రమాదం అనేది ఉంటుంది. ఈ ఫోర్త్ ప్లేన్ అనేది అంత ప్రమాదకరమైన స్టేట్ అన్నమాట. అక్కడ మాత్రం ఇట్లాంటి దుర్వినియోగపరచడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా కాపాడుకోవాలి సాధకుడు. ఏమాత్రం అతను ఆ దుర్వినియోగపరిచినా గానీ అతడు అప్పటి వరకు సాధించిన చైతన్యం అనేది పూర్తిగా విచ్ఛిన్నమైపోయి తిరిగి రాతి స్థితికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి తన ప్రయాణాన్ని తిరిగి మొదలు పెట్టాల్సొస్తుందన్నమాట. జై బాబా. మీరు యాడ్ చేయండి సార్. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఎవరిని యాడ్ చేస్తారా? ఈ స్టేట్మెంట్ ఏంటమ్మా? వాళ్ళు అంటే అందులో భూమికల్లో ప్రయాణించేటప్పుడు ఆటోమేటిక్‌గా పవర్స్ వస్తాయి.
వాటిని జస్ట్ ఆ పవర్స్ ని వాళ్ళు డిస్ప్లే చేస్తారు అంతే కదా దీని అర్థం. హలో, మ్యూట్లో ఉండిపోయినట్టున్నారండి. జై బాబా అండి, సరే నేను మ్యూట్ లో ఉన్నాను. అవునండి, అది కేవలం అది ప్రదర్శన మాత్రమే అవుతుంది అని అంటున్నారు. సార్ మీరు సమప్ చేయండి సార్. జయ బాబా అండి. సో 3 రకాలు చెప్పుకున్నాం కదండి. ఒకటి 4వ భూమికకు చెందినటువంటి దైవీ శక్తులు, అది ఇక్కడ మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే 1, 2, 3 భూమికలలో ఉన్నటువంటి వ్యక్తులు తమ శక్తులను వాళ్ళు కేవలం ప్రదర్శన చేస్తారంతే. అవి మిరకిల్స్ అని చెప్పలేము. మనం షక్కర్ కంజ్ అని ఒక ఆత్మ గురించి చదువుకున్నాం మనం. డిస్కోర్సెస్‌లో పెద్ద చాలా ఎక్కువ డిస్కషన్ ఉందన్నది. అతను కొన్ని శక్తులు సంపాదించి ఒక ఉన్నతాత్మ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తాడనమాట. చూసి అక్కడ పైన చెట్టు ఎండిపోయి ఉంటే అదే పక్షులు ఎగిరేలా చేయడము, లేకపోతే అవి చనిపోయేలా చేయడము, లేకపోతే చెట్లు చిగురించేలా చేయడం, మళ్ళీ ఎండిపోయేలా చేయడం, ఇలా ప్రదర్శన చేస్తాడు విద్యలు. అతను వాటిని క్యాన్సిల్ చేస్తూ ఉంటాడు గురువు. మనం చదువుకున్నాం. అది ప్రదర్శన అనమాట. అది. అంచేత దీని ఏదో సూఫీ పదాల గురించి నేనైతే పెద్దగా వర్రీ అవ్వనండి. నెక్స్ట్ అయితే 4వ భూమిక మనం 1, 2, 3, 4, 5, 6, 7 భూమికలు చూసుకుంటే గనక 1వ భూమిక సగం స్థూలము, సగము సూక్ష్మము. 4వ భూమిక సగము సూక్ష్మము, సగము మానసికము పాక్షికంగా. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటూనే ఉన్నాం. మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదా. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. 4వ భూమిక వాడికి శక్తులు, ఎందుకంటే ప్రాణశక్తిలో, సూక్ష్మశక్తిలో తారాస్థాయికి చేరిపోయాడు. అపారమైనటువంటి శక్తి అతని అధీనంలో ఉంది. సో దానిని అతను మంచి కార్యానికి ఉపయోగించవచ్చు, చెడు కార్యానికి ఉపయోగించవచ్చు. సద్వినియోగము, దుర్వినియోగము. మనం ముందు చాప్టర్లలో బాబా నిర్వచనం ఇచ్చింది ఏంటంటే మంచి వినియోగం అంటే ఏంటి, చెడు వినియోగం అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చారు బాబా. ఏమన్నారు? భగవంతుడి వైపు ఒక వ్యక్తి అడుగులు వెయ్యడానికి దోహదపడేది సద్వినియోగము కదా. అది కానిది దుర్వినియోగం. అది డెఫినేషన్. అది మనకి అంటే భగవంతుని వైపు ధ్యాస మరలేలా చేసిన అద్భుతం అది సద్వినియోగం అవుతుంది. అది కానిదంతా దుర్వినియోగం అవుతుంది. అది బాబా డెఫినేషన్లో మనం చదువుకున్నాం మనం గతంలో. ఇంకా దాన్ని సులభంగా చెప్పుకోవాలంటే తన స్వార్థము కోసము తన గొప్పతనం బహిర్గతం చేయడం కోసం చేసేది దుర్వినియోగం అవుతుంది. అలా కాకుండా ఎదటివాడికి ఉపయోగపడేలా చేసేది సద్వినియోగం అవుతుంది. ఉపయోగం అంటే అది ఆధ్యాత్మికంగా ఉపయోగపడాలి, భౌతికంగా ఎప్పుడు చేయనట్లనే. 4వ భూమికి వాడు అది చదువుకున్నాం మనం గతంలో. ఈ సూఫీ పదాలు మనం ఓరే అవ్వద్దు. అంటే దుర్వినియోగానికి ఒక పదం, సద్వినియోగానికి ఒక పదం చెప్పాను. అది. అయితే ఈ దుర్వినియోగం చేసినప్పుడు పర్యవసానం ఏమిటి బాబా చెప్తున్నారు. ఎంత దైవీ శక్తులు వచ్చాక వాటిని దుర్వినియోగం చేస్తే కనుక తీవ్రమైన పర్యవసానాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పటి వరకు ఎంత చైతన్యాన్నైతే ఇతను సమీకరించుకున్నాడో అదంతా విచ్ఛిన్నం అయిపోతుంది, పటాపంచిలా అయిపోతుంది. ఒక బెలూన్ ఇలా ఎంత వచ్చిందనుకోండి, ఒక్కసారి నీడిలు ఇలా పెడితే మొత్తం బెలూన్ పేలిపోయి ముక్కలైపోతుంది. అలాగనమాట. అలాగే ఈ దుర్వినియోగం జరిగిన వెంటనే పతనం అయిపోతాడు ఆ ఆత్మ. ఎక్కడికి పడిపోతాడు? మనం వైకుంఠపల్లిలో పైన పెద్ద పాము కరిస్తే మొట్టమొదటి గడికి తీసుకొచ్చేసింది. ఆ మొట్టమొదటి గడి ఏది? రాతి స్థితి. అది. ఇది బాబా ఇక్కడ చెప్తున్న విషయం అండి. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. జై బాబా అమ్మ. జై బాబా అండి. వాయిస్ వినబడుతుంది సార్? బాగానే ఉన్నాం. జై బాబా. The occult cause కొంచెం అంటే of బ్రేక్ birth అవుతున్నట్టు ఉంది.
లోగా ఉందండి బాగా లో. కొంచెం బ్రేక్ Okay, sir. బ్రేక్ లోగా ఉందండి. మైక్ దగ్గర పెట్టుకోండి. Okay, sir. ఇప్పుడు పర్వాలేదు. the occult paths of the first three planes, called the mystic paths, cannot be misused by the aspirant on these planes, though they are sometimes are tempted to display them. అంటే ఈ మొదటి 3 భూమికలకి చెందిన అతీంద్రియ శక్తులు మార్మిక శక్తులు అని పిలువబడతాయి. వాటికి ఆ పేరు అన్నమాట. They cannot be misused by the aspirant on these planes, though they are sometimes tempted to display them. ఈ భూమికలపై ఉండే సాధకుడు అప్పుడప్పుడు ఈ శక్తులను ఉపయోగించాలని ప్రలోభపడుతుంటాడు, అయినా వాటిని దుర్వినియోగం చేయలేడు. These mystic paths are different and vary in expression, such as reading the minds of others, reciting words or passages from a book without seeing it, allowing themselves to be buried alive for hours together, etc. ఈ సెంటెన్స్ కొంచెం ముక్కలు చేసుకుందాం. దీస్ మిస్టిక్ పాస్ ఆర్ డిఫరెంట్ అండ్ వేరీ ఇన్ ఎక్స్ప్రెషన్. ఈ అతీంద్రియ శక్తులు భిన్నమైనవి, అలాగే వీటి వ్యక్తీకరణలోనూ భేదం ఉంటుంది. సచ్ యాజ్ రీడింగ్ ద మైండ్స్ ఆఫ్ అదర్స్, అంటే ఇవి ఎలాంటివి అంటే ఇతర మనస్సుల్లోని ఆలోచనల్ని తెలుసుకోవడము. రిసైటింగ్ వర్డ్స్ ఆర్ ప్యాసేజెస్ ఫ్రమ్ ఎ బుక్ వితౌట్ సీయింగ్ ఇట్, గ్రంథాన్ని చూడకుండానే దానిలోని పదాలను మరియు వాక్య భాగ్యాలను ఉచ్చరించడం. అలవింగ్ దెమ్సెల్వ్స్ టు బి బరీడ్ అలైవ్ ఫర్ అవర్స్ టుగెదర్ ఎక్సెట్రా, గంటల తరబడి తనను తాను సజీవంగా పాతి పెట్టుకోవడం వంటివి ఆ శక్తులు. కంటిన్యూ చేయనా సార్, ఇంకా ఆగనా? కంటిన్యూ చేయండి. The paths of the planes are not induced, అంటే ఈ భూమికలకు చెందిన శక్తులు ప్రేరేపింపబడినవి కావు అని చెప్తున్నారు. These paths are ever accessible to those on the planes within their own limited environment, and as such need no concentrated effort to display them. ఇది కూడా కొంచెం ముక్కలు చేస్తానండి. These paths are ever accessible to those on the planes within their own limited environment. భూమికలపై ఉన్న వారికి వారి స్వీయ పరిమిత వాతావరణంలో ఈ శక్తులు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. అంటే ఆ 3వ భూమికలో ఉన్నారనుకోండి, ఆ 3వ భూమికి అందుబాటులో ఉండే, అంటే ఆ భూమికపై ఉన్న వారికి వారి పరిమిత వాతావరణంలో ఈ శక్తులు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. And as such need no concentrated effort to display them. మరి వాళ్ళకి అందుబాటులోనే ఉంటాయి కాబట్టి వాటిని ప్రదర్శించడానికి వాళ్ళు తీవ్రమైన చేయడం అవసరమే లేదు. This display of paths should not be confused with the demonstrations of mind readers and of others who put on stage performances. బాబా ఇక్కడ చిన్న హెచ్చరిక చేస్తున్నారు మనకి. ఏంటి? సాధారణంగా వేదికపై కొంతమంది వ్యక్తులు ఇతర మనసులను చదవగలరు మరియు అలాంటి ఇతర ప్రదర్శనలు కూడా చేయగలరు. అలాంటి ప్రదర్శనలను భూమికలపై ప్రదర్శించే శక్తులతో పోల్చకూడదు. అలాంటి ఆ చిన్న చిన్న ప్రదర్శనలను ఇక్కడ భూమికలపై వాళ్ళు చేసే ప్రదర్శనలతో పోల్చి చూడకూడదు అని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అవుదాం. అన్న ప్రశ్నలు ఉన్నాయండి, 2 పేరాలు. ఈ కెనాట్ అని ఇచ్చారు కదమ్మా పద్మ గారు. అంటే నాకు అనిపించిందండి, అంటే ఖచ్చితంగా చేయలేడు అని చెప్పడం అన్నమాట. అవి చేతిలో ఉన్నా కూడా మిస్యూజ్ చేయలేడు అని. ఓకే, ఆల్ ద మిస్టేక్ పాస్ కెనాట్ బి మిస్యూజ్డ్ బై ది అస్పిరెంట్ అని, అంటే చెయ్యకూడదనా చేయలేడు? చేయలేడు. ఓకే ఓకే. మళ్ళీ చేయకూడదంటే షుడ్ నాట్ బి అని ఉంటది కదా. షుడ్ నాట్ బి. ఓకే. అక్కడి పవర్స్ కూడా ఎందుకండి అలాగా హైలైట్ చేశారు అర్థం కాలేదు. ఆల్రెడీ వాటి గురించి మాట్లాడారు కదా అండి. అంటే 2వ సెక్షన్ మొదలెట్టారు కదండి, అక్కల
పవర్స్ గురించి కదా, అందుకని ఇది హైలైట్ చేస్తాను. ఓకే. అంటే మొదటిది డివైన్ పవర్స్ కదా ఇక్కడ ఫస్ట్ టాపిక్. అంటే 3 ఓకే. సెక్షన్ 1, 2, 3 ఇచ్చారు ఓకే, కనుక ఓకే. దాన్ని అది టైటిల్ కింద హైలైట్ చేశారు. ఓకే. సార్ కెనాట్ అనేది ఎందుకు హైలైట్ చేస్తున్నారు? నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావా అదే సంతోష్? సంతోష్ అంటే ఎందుకు హైలైట్ చేశారని అడుగుతున్నారా? అదే ఆమె కెనాట్ గురించి అడుగుతున్నట్టున్నారు. లేదు, అక్కల్ట్ పవర్స్ కూడా హైలైట్ చేశారు ఏంటి అన్నారు ఆవిడ. ఓకే. అంతే కదండి పద్మిని గారు మీరు అన్నది? ఎస్ ఆ రెండు ఉన్నాయి. ఇందాక కెనాట్ గురించి మాట్లాడాం, అకల్ట్ పవర్స్ గురించి అడిగాను. అదే ఇది ఎందుకు హైలైట్ చేశారంటే ఇది సైడ్ హెడ్డింగ్ కింద హైలైట్ చేశారు. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు, లేకపోతే సమాప్తి? సంతోష్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? లేదు సార్. సార్ సమాప్తి చేయండి సార్. జై బాబా. అది ఫస్ట్ కేటగిరీ ఏం చెప్పుకున్నామండి, 4th ప్లేన్కి సంబంధించిన దైవీ శక్తులు అని చెప్పుకున్నాం. రెండవది మొదటి 3 భూమికలకు సంబంధించినటువంటి అతీంద్రియ శక్తులు, అకల్ట్ పవర్స్. అది వీటిని మిస్టిక్ పవర్స్ అని కూడా అంటారు. అయితే వీటిని ఆ 1వ భూమికలోను ఉన్నవాడికి 1వ భూమిక శక్తులు తారసపడతాయి, 2వ భూమికల వాడికి 2వ భూమికలో శక్తులు తారసపడతాయి, 3వ భూమిక వాడికి ఆ భూమికలో ఉన్న శక్తులు తారసపడుతూ ఉంటాయి. కాబట్టి కొంత ప్రలోభానికి లోనవ్వచ్చు, వీటిని ప్రదర్శిద్దాము అని. అంతవరకే కానీ వాటిని దుర్వినియోగం చేసే అవకాశం వాడికి ఉండదు, చేయలేడు ఎప్పుడు కూడా అని చెప్తున్నారు బాబా. ఇవి రకరకాలుగా వ్యక్తం అవుతూ ఉంటాయి మిస్టిక్ పవర్స్. ఉదాహరణలు కూడా బాబా చెప్తున్నారు. అంటే ఎదుటివాడి మనసుని ఇట్టి చదివేయడము, అలాగే ఒక పుస్తకం చూడకుండానే పుస్తకంలో ఫలానా పేజీలు ఏముందో చెప్పేయడము, అలాగే కొన్ని గంటల పాటు తనను తాను సజీవ సమాధి చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేయడము, ఇలాంటివి అన్నమాట. ఇవి అకల్ట్ పవర్స్ అంటే అన్నారు బాబా. మనము 4వ భూమిక శక్తులు ఏమనుకున్నాము, వాడంతట వాడైనా చేయొచ్చు, 5, 6 భూమికల వాళ్ళు ప్రేరేపించి వాళ్ళ చేత ఆ పనులు, ఆ అద్భుతాలు చేయించవచ్చు అని చదువుకున్నాం. కానీ ఇక్కడ ఇవి వీడికి వీడే ప్రదర్శిస్తాడు తప్ప ఎవరు ఇతన్ని ప్రేరేపించరు అని చెప్తున్నారు. ఈ పవర్స్ నాట్ ఇండ్యూస్డ్. అది సో ఏ భూమిక మీద ఆ భూమిక మీద ఇవి తారసపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఆ భూమికలో అతను చుట్టూ ఉన్నటువంటి లిమిటెడ్ పరిమితమైనటువంటి పర్యావరణంలో వీటిని ప్రదర్శించగలడు. అంచేత వీటి కోసం ప్రత్యేకించి వీడు ఏమైనా పెద్ద దీక్షలో కూర్చోవలసిన అవసరం లేదు, సహజంగానే అందుబాటులో ఉంటాయి వీడికి ఇవి అని. ఇంకా బాబా ఏమంటున్నారంటే, కొంతమంది ఈ తాంత్రిక విద్యలు, ఈ ఇంద్రజాలం చేసేవాళ్ళు కూడా ఎదటివాడి మనసుని చదివేయడము, ఈ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు, పీసీ సర్కార్ ఇలాంటి వాళ్ళందరూ. అవి ఇవి ఒకటిని కన్ఫ్యూజ్ అవ్వకూడదు సుమా అని చెప్తున్నారు బాబా. జై బాబా సార్. అదే పాజిటివ్ నోట్ లోనే రాశారండి ఇక్కడ కదండి, 1, 2, 3 పవర్స్ అంతే అండి, అంతే. ఇతరులు ఇబ్బంది పెట్టేలా కూడా ఏమీ ఉండవు. అవునండి, దుర్వినియోగం ఉండదండి. చెప్పండి. ఎవరికైనా ప్రపంచానికి మంచి కూడా చేస్తుంటారా ఇలాంటి పవర్స్ వాడి? అవి చాలా లిమిటెడ్ అని చెప్పారు కదమ్మా, చాలా లిమిటెడ్ ఎన్విరాన్మెంట్లోనే చేయగలుగుతాడు ఇతను కదండి. అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వస్తాం కదండి, జంతువులకి ప్రాణం పోయగలడు నేను అంటే ఏమైనా ఉపయోగపడేలాగే ఉంటాయంటారా? అది ప్రపంచం స్కేల్లో ఉండదంటున్నానండి. మీరు ప్రపంచం అంటున్నారు కదా, అది లిమిటెడ్ సరౌండింగ్స్ అని అన్నారు కదా ఇక్కడ. అవునండి, లిమిటెడ్ వాతావరణం. లిమిటెడ్ చుట్టూ ఉన్న ఒకరికో ఇద్దరికో అలా చేయగలిగి చిన్న చిన్న సాయం చేయొచ్చేమో, అంతవరకే అనుకుంటున్నాను నేను. Continue. The one on the 3rd plane of consciousness can raise dead
subhuman creatures, but can never make a dead human being alive. అంటే ఇక్కడ మూడో భూమిపై ఉన్నవాడు మానవ రాజ్యం కంటే క్రింద స్థాయికి చెందిన మృత జీవులకి ప్రాణం పోయగలడు, బట్ కెన్ నెవర్ మేక్ ఎ డెడ్ హ్యూమన్ బీయింగ్ అలైవ్. కానీ మృతి చెందిన మానవునికి మాత్రం ఎప్పుడూ అతడు ప్రాణం పోయలేడు. దిస్ హీ కెన్ డూ బికాస్ ఆఫ్ ద నియర్నెస్ టు అండ్ వార్మ్త్ ఆఫ్ ద డివైన్ పార్ట్స్ ఆఫ్ ద ఫోర్త్ ప్లేన్. మనకు ఒక అనుమానం వస్తుంది, ఇలా ఎలా చేయగలడు అని. ప్రాణం పోయడం వంటి అద్భుతాలు ఎందుకు చేయగలడంటే నాలుగో భూమికి దగ్గరగా ఉండడం వలన, మరియు నాలుగో భూమికి చెందిన దైవీ శక్తుల యొక్క వెచ్చదనం వలన అలాంటి అద్భుతాలు అతడు చేయగలడు అని ఇక్కడ చెప్తున్నారండి. కంటిన్యూ చేయాలా సార్? కంటిన్యూ. But on the fourth plane, but one on the fourth plane can raise the dead, including human beings, by the use of the divine powers of the fourth plane. కానీ నాలుగవ భూమికి చెందిన వాడు తన దైవీ శక్తులను ఉపయోగించి మానవులతో సహా ఏ మృతి జీవికైనా ప్రాణం పోయగలడు. ఈ మూడవ భూమికి వాడు మానవుడి కంటే కింద వాటికే ప్రాణం పోయగలడు అని చెప్పాం. కానీ నాలుగవ భూమికి వాడు మానవులతో సహా ఏ మృతి జీవికైనా ప్రాణం పోయగలడు. ఆ డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారు. ఇంకొక పారాగ్రాఫ్ ఉందని పూర్తి చేసేనా సార్? చేసేనా. The one on the third plane can change his physical form at will. One who does this is known as Abdal. అంటే ఈ కొంచెం ముఖ చేసి చెప్తాను. The one on the third plane can change his physical form at will. మూడో భూమిపై ఉన్నవాడు కేవలం సంకల్పంతోనే తను తన భౌతిక రూపాన్ని మార్చుకోగలడు. వన్ హూ డస్ దిస్ ఇస్ నోన్ as అబ్దుల్. ఇలా చేసేవాడిని, అంటే ఇలాగా తన సంకల్పంతో భౌతిక రూపాన్ని మార్చుకునే వాడిని అబ్దల్ అని అంటారు. దిస్ యాక్ట్ ఈస్ ఆల్సో ఎ డిస్ప్లే ఆఫ్ ద మిస్టిక్ పార్ట్స్, బట్ నాట్ ద మిస్యూజ్ ఆఫ్ పార్ట్స్. ఈ క్రియ కూడా మార్మిక శక్తుల ప్రదర్శనే అంటారు, కానీ శక్తులు దుర్వినియోగించడం మాత్రం అది కాదు. However, this act should not be confused with the dematerialization or materialization of the human forms by the tantrics. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. ఈ క్రియను తాంత్రికులు చేసే మానవుల్ని మాయం చేయడం, మళ్ళీ తిరిగి వాళ్ళని ప్రత్యక్షమయ్యేలా చేయడం వంటి క్రియతో పొరపడకూడదు. ఎందుకంటే తాంత్రికులు అలాంటివి చేస్తూ ఉంటారు. మానవుల్ని మాయం చేసేస్తారు, మళ్ళీ వాళ్ళు ప్రత్యక్షమయ్యేలా చేస్తారు. ఆ క్రియతో వీటిని పొరపడకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్తున్నట్టు నాకు అర్థం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? బేసిక్గా డిస్ప్లే అండ్ మిస్యూజ్ ఈ రెండు కీవర్డ్స్ కింద వాడారండి బాబు. అంటే ఇక్కడ ఈ రెండింటికి చాలా అంతరం ఉంది. నేను సార్ నాకే ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్. అసలు ఈ భూమికలకు రాకుండా ఉండేవాళ్ళు ముందే చేస్తున్నారు కదండి, తాంత్రిక శక్తులు అంటున్నారు కదా మామూలుగా, వాళ్ళకి ఎలాగొస్తాయండి? ఏదమ్మా ప్రశ్న సార్ మళ్ళీ చెప్పండి. భూమికల్లో ఉండేవాళ్ళు భూమికల్లో ఉండే వాళ్ళకి శక్తులు వేరుగా ఉంటాయని అంటున్నారు కదా, మళ్ళీ వీటిని తాంత్రికులు చేసే శక్తులతో పోల్చకూడదు అంటున్నారు. అసలు ఆ తాంత్రికులకి ఈ శక్తులు ఎలా వస్తున్నాయండి? భూమికల్లోకి రాకుండానే వాళ్ళకి ఎలా వస్తుంది? అది నెక్స్ట్ దాంట్లో కదండి, అది అదర్ అకల్ట్ పవర్స్. ఓకే ఓకే అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి లేకపోతే సమ్అప్ కాదు? సమ్అప్ చేయండి సార్. నాకు అర్థమైందండి. ఆధ్యాత్మిక మార్గములో పురోగమించడం వలన ఒక్కొక్క భూమికలో ఒక్కొక్క శక్తులు సంక్రమిస్తాయి. అవి స్పిరిచువల్ పవర్స్. అలా కాకుండా అభ్యాసం చేసి కేవలము ఈ విద్యలు ప్రదర్శించడం కోసం నేర్చుకున్నవి అవి తాంత్రిక విద్యలు.
తంత్ర విద్య అనేటువంటిది వేరే సైన్స్ మళ్ళీ అది కదండి. అంచేత ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే 1, 2, 3 భూమికలలో ఉన్నటువంటి వ్యక్తులు మానవుడికి ముందు ఉండేటువంటి జాతులు ఉన్నాయి కదా, రాజ్యాలన్నీ కూడా అక్కడ ప్రాణం పొయ్యగలరు. కావాలంటే ఒక చనిపోయిన వాడికి ప్రాణం పొయ్యగలరు, కానీ మానవుడికి మాత్రం ప్రాణం పోయలేరు. అయితే జంతువులకు మాత్రం ప్రాణం పోసే శక్తి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే అవుటర్లో ఉన్నారు వీళ్ళు. జస్ట్ ఇంకా కొద్దిలో 4వ భూమికలోకి చేరిపోతారు కదా. సో 4వ భూమిక శక్తులు ఇక్కడికి రేడియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంచేత వాళ్ళు ఆ జంతువుల వరకు బతికించగలుగుతారు, వృక్షాలను కానీ జంతువులను కానీ అలా బతికించగలుగుతారు. మానవుడిని మాత్రం వాళ్ళు చేయలేరు. అది 4వ భూమికి వాడుకున్నటువంటి కెపాసిటీ అని చెప్తున్నారు. మానవుడితో సహా ఏ ప్రాణులకైనా సరే చనిపోయిన వాడికి ప్రాణం పొయ్యగలరు అది చెప్తున్నారు. ఇంకా బాబా ఏమన్నారంటే వేఫేరర్స్ మనం చూసుకుంటే కనుక అవతారుడికి, సద్గురువుకి, ఇంకా ఉన్నత భూమికల్లో ఉన్న వాళ్ళకి ఏజెంట్స్ ఉంటూ ఉంటారు. అంటే క్రింది స్థాయిలో కింది భూమికల్లో ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళు అనుకున్నది వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. వాళ్ళు ఏజెంట్స్ రకాలు చెప్పారు. డైరెక్ట్ ఏజెంట్స్, ఇండైరెక్ట్ ఏజెంట్స్, బారోడ్ ఏజెంట్స్ రకాలు ఉన్నాయి. అవన్నీ దాని గురించి మనం వర్రీ అవ్వద్దు. సో ఆ ఏజెంట్స్ని ఇదిగో ఇక్కడ చెప్తున్నారన్నమాట. అబ్డల్స్ అంటారు. అంటే వాళ్ళు కామరూపులు, ఇష్టం వచ్చినటువంటి శరీరంలోకి వెళ్ళిపోగలరు. తొండ అయిపోగలరు, ఒక ఏనుగు అయిపోగలరు, ఒక పులి అయిపోగలరు, ఒక మానవుడి శరీరంలోకి వెళ్ళిపోగలరు. వాళ్ళ ఇష్టం. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, విఠలాచారి సినిమాల్లో అలాగనమాట. ఉదాహరణకి షెరియార్జీ తనకి యువకుడుగా ఉన్నప్పుడు ఆ ఎడారుల్లో తిరుగుతూ దప్పికతో నాలిక పిడచకట్టుకుపోయి ఉన్నప్పుడు సడన్గా 2-3 వ్యక్తులు కనపడి వాళ్ళు వాటర్ అందించారని చదువుకున్నాం మనం. వాళ్ళు అబ్డల్స్ కదా. అలాగే ఉపాసనీ మహారాజు ఆ కొండ మీద అతను దీక్షలో ఉన్నప్పుడు దాహం వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అబ్డల్స్ వచ్చి కుంభవృష్టి కురిపించి ఇతనికి నోటికి దగ్గరలో ఒక నీటి గొయ్యిలాగా ఏర్పడి ఆ నీరు అతని నోటికి తగిలి అది తాగి మళ్ళీ తిరిగి ప్రాణం వచ్చింది, అదే లేచి మేల్కొన్నాడు అని మనం చదువుకున్నాం ఉపాసన జీవిత చరిత్ర. ఈ అబ్డల్స్ అన్నమాట వీళ్ళందరూ కూడా. సో ఇలాగా ఇష్టం వచ్చినటువంటి రూపంలోకి మారిపోవడం అనేది శక్తులు దుర్వినియోగంగా మనం తీసుకోకూడదు. అది కేవలం వాళ్ళ శక్తులను వాళ్ళు ప్రదర్శించారు అంతే. అది ఇంకా బాబా ఏమంటున్నారు, ఇంద్రజాలము, గారడీ విద్యలు చేసి మనుషుల్ని మాయం చేసేయడము, తిరిగి మళ్ళీ రప్పించడము ఇవన్నీ కూడా వేరు. అవి ఇవి ఒకటి అని పొరబడకూడదు అని చెప్తున్నారు. జై బాబా అండి. ఈ అబ్దల్స్ ని ఏంజల్స్ అనొచ్చా అండి? కింద అనకూడదండి. ఓకే, ఏంజల్స్ వేరే మళ్ళీ సబ్జెక్ట్ వస్తాం, అది కూడా ఉంది మనకి సప్లిమెంట్లో. ఓకే ఓకే సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ సంబంధం మీద? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. అదన్నీ చదువుతాను. అదర్ అకల్ట్ పవర్స్, ఇతర అతీంద్రియ శక్తులు, అది 3వ కేటగిరీ. ఇది అదర్ అకల్ట్ పవర్స్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువాలిటీ ఆర్ విత్ ద మిస్టిక్ పవర్స్ ఆఫ్ ద ప్లేన్స్. ఇది అదర్ అనే కేటగిరీలో ఎందుకు పెట్టారంటే ఇవి ఇందాక చదువుకున్నట్లుగా 1, 2, 3, 4 అన్ని చదువుకున్నాం కదా, పైన 2 వీటి ఆధ్యాత్మికత అదే సంబంధించి స్పిరిచువాలిటీకి సంబంధించింది కావు ఇవి. అలాగే మిస్టిక్ పవర్స్ అంటే మార్మిక్ శక్తులు అనుకున్నాం కదా, భూమికల్లో వచ్చేవి, దానికి సంబంధించింది కూడా కాదు. దీస్ అకల్ట్ పవర్స్ ఆర్ ఆఫ్ 2 types: సుపీరియర్ అకల్ట్ పవర్స్, ఇన్ఫీరియర్ అకల్ట్ పవర్స్. చాలా అంటే ఉన్నతమైన అతీంద్రియ శక్తులు, చాలా తక్కువ స్థాయి అతీంద్రియ శక్తులుగా 2 కేటగిరీలుగా చెప్పారు వీటిని. The one who has these occult powers can make good or bad
use of the same. ఇక్కడ ఈ ఈ అతీంద్రియ శక్తులు ఈ అంటే ఇతర అతీంద్రియ శక్తులు అన్నారు కదా, ఈ వీటిని మంచికి వాడచ్చు, చెడ్డకి వాడచ్చు. మళ్ళీ ఆ కేటగిరీ అయితే ఉంది ఇక్కడ కూడా. గుడ్ యూజ్ ఆఫ్ అకల్ట్ పవర్స్ హెల్ప్స్ వన్ టు పుట్ హిమ్సెల్ఫ్ ఆన్ ద ప్లేన్స్ ఆఫ్ ద పాత్ అండ్ మే ఈవెన్ మేక్ వన్ ఏ మహాయోగి. ఈ అకల్ట్ పవర్స్ని మంచికి వాడారు అనుకోండి, చెప్తే అది ఏమవుతుందంటే మంచిగా వాడితే వాళ్ళు ఈ ప్లేన్స్లోకి అడుగెట్టడానికి, అది ఆ మార్గంలోకి వెళ్ళడానికి వాళ్ళకి సహాయపడుతుంది యాక్చువల్గా మంచిగా వాడితే. అంతేకాకుండా అతన్ని మహాయోగి చేసే అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది అలా మంచిగా వాడితే. బ్యాడ్ యూజ్ ఆఫ్ దీస్ అకల్ట్ పవర్స్ మేక్స్ వన్ సఫర్ ఇంటెన్స్లీ ఇన్ ద నెక్స్ట్ హ్యూమన్ ఫామ్. అలా కాకుండా వాటిని దుర్వినియోగం చేసి తప్పుగా వాడినట్లయితే, అంటే బ్యాడ్ అంటే తప్పుగా ఇతరులకు ఇబ్బంది పెట్టేలాగా ఏదన్నా చేస్తే, ఆ తర్వాతి మానవ జన్మలో అతను చాలా ఇబ్బంది పడతాడు, చాలా సఫర్ అవుతాడు అనమాట. గుడ్ యూజ్ ఆఫ్ సుపీరియర్ అకల్ట్ పవర్స్ పుట్స్ వన్ ఆన్ ద 5th plane ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్టర్ 4 lives. నిజంగానే ఈ ఉత్తమమైన అతీంద్రియ శక్తులను కేటగిరీ మొదటిది ఏ అని చెప్పారు కదా పైన, వాటిని సద్వినియోగం చేశారు అనుకోండి, చేస్తే 5వ చైతన్య భూమికలోకి వెళ్ళిపోతాడట. ఇప్పుడు 4 జన్మల తర్వాత. ఇది చాలా యూనిక్గా ఉందండి పాయింట్ యాక్చువల్గా. అంటే నార్మల్గా ఈ స్థాయిలో వీళ్ళు ప్లేన్స్లో ఉండరని అనుకుంటున్నాం కదా, కానీ డైరెక్ట్గా వీళ్ళు అత్యున్నతమైన అతీంద్రియ శక్తుల్ని మంచికి వాడితే ఒక 4 జన్మల తర్వాత 5వ భూమికలోకి ప్రవేశిస్తారు. ఇదంటే దీని మీద కన్ఫ్యూషన్ ఉంది రాజు గారు ఇందులో. చెప్పండి సార్. ఇందులో ఇప్పుడు దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువాలిటీ అన్నారు ఫస్ట్లో, అదర్ అకల్ట్ పవర్స్. అవునండి. తర్వాత దీస్ అకల్ట్ పవర్స్ ఆర్ ఆఫ్ 2 types అన్నారు. కానీ ఆ 2 రకాల పవర్స్ గురించి కింద డిస్కస్ చేసారు, ఈ పేరాలో కాదు. అవునండి. అవును. కింద సుపీరియర్ అకల్ట్ పవర్స్, ఇన్ఫీరియర్ విడిగా A, B అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునండి. దీస్ అప్లైస్ టు అకల్ట్ పవర్స్ అనమాట ఈ ఫస్ట్ పేరా. ఇది ఓన్లీ నెంబర్ 2కి సంబంధించింది అంటారు ఇది. కాదు. అదే 3వ కేటగిరీకే సంబంధించింది. 3వ కేటగిరీకే సంబంధించింది ఇది. కదా జనరల్ అనమాట. 3వ కేటగిరీలో ఏకి బికి సంబంధం లేకుండా నాకు అనిపిస్తుంది. చూడండి ప్లీజ్, అదర్స్ మే చెక్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అదర్ అకల్ట్ పవర్స్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువాలిటీ ఆర్ ప్లేన్స్ అన్నారు కదా. అవునండి. అవును. సో అదర్ అకల్ట్ పవర్స్ గురించి దే కెన్ మేక్ గుడ్ యూజ్ ఆర్ బ్యాడ్ యూజ్ అంటున్నారు. మామూలు అకల్ట్ పవర్స్కి అయితే బ్యాడ్ యూజ్ లేదు అసలు కదా. లేదు. దీస్ అన్నారు కదండి, దీస్ అంటే అదర్ అకల్ట్ పవర్స్. అదర్ అకల్ట్ పవర్స్. సో అకల్ట్ పవర్స్ కాదు ఇవి, అదర్ అకల్ట్ పవర్స్ అనమాట ఇవి. ఓకే. అంటే నేను ఇక్కడ చెప్పానండి దీస్ అకల్ట్ పవర్స్ అంటే కరెక్ట్ అదర్ అకల్ట్ పవర్స్ అని. దాని కంటిన్యూషన్ గా ఇంకా అకల్ట్ పవర్స్ అని వాడారు తప్ప ఇట్ డజంట్ మీన్ అదే అకల్ట్ పైదని కాదు. మామూలు అకల్ట్ పవర్స్ కెనాట్ అని హైలైట్ చేశారు, అందుకే అక్కడ మిస్యూజ్ లేదు. ఇక్కడ అదర్ అకల్ట్ పవర్స్కి వచ్చేటప్పుడు మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదండి ఇక్కడ ఎక్కడ అకల్ట్ పవర్ ఇందులో వచ్చి ఇదంతా అదర్ అకల్ట్ పవర్. అదర్ అకల్ట్ పవర్స్ అది వీటిని సద్వినియోగం చేస్తే కనుక వీడు 4 నుంచి 5వ భూమికలోకి ప్రమోట్ అవుతాడు కదా. అవునండి. అవును. అది చెప్తున్నారు. అయితే వాడు ఆధ్యాత్మిక మార్గంలో ఒకరిని ప్రవేశపెట్టడానికి కూడా వీటిని సద్వినియోగం చెయ్యొచ్చు అని చెప్తున్నారు కదండి ఈ అదర్ అకల్ట్ పవర్. అయితే బ్యాడ్ యూజ్ ఏంటంటే వాడు నెక్స్ట్ హ్యూమన్ ఫామ్లో చాలా సఫర్ అవ్వాలి అని కూడా చెప్పారు. అది గుడ్ యూజ్ ఆఫ్ ది సుపీరియర్ అకల్ట్ పవర్ ఫుట్ ఉంది 5th plane. అది గుడ్ యూజ్ అయితే, సద్వినియోగం అయితే 4 జన్మల తర్వాత 5వ భూమికలోకి వెళ్తాడు అని చెప్తున్నారు. అది ఇంకా షార్ట్ కట్ కింద కదండి చెప్తా ఉంది, డైరెక్ట్ 1, 2, 3 కాకుండా. అంతే 1, 2, 3 అని కాదండి. అయితే కొంచెం
వివరణ కిందకి వెళ్తే వస్తేమో మనకి చూద్దాం. అదే అదే మీరు చెప్పింది ఏంటంటే ఇది అకల్ట్ పవర్స్ అంటే పై కేటగిరీ 2 అనుకుంటారేమో. అది ఇది అది కాదు అది దీని కరెక్ట్ గురించి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే. అయితే ఒక ప్యాటర్న్ సార్ చాలా విచిత్రంగా ఇది అన్ని చదువుకుంటున్నప్పుడు అవును 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 సార్. మహాయోగి అంటే టేబుల్లో ఉందండి మహాయోగి అనేది. ఒకసారి ఆ పెద్ద టేబుల్ ఉంది చూడండి, ఆ టేబుల్ చూస్తే మనకి సరిపోతుంది. ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ ప్లేన్ అదే. ఫోర్త్ ఇదే ఈ ప్రతి చోట అండి ఆధ్యాత్మికంగా ఇతరులకు సహాయపడితే చాలా గ్రేట్ బెనిఫిట్ ఉన్నట్టుగా ప్యాటర్న్ అయితే ఉంది సార్ అన్ని చోట్ల. అంటే యాక్చువల్గా వరకు ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ అదే కదా. గోల్ ఆఫ్ లైఫ్, ఎయిమ్ ఆఫ్ లైఫ్ అది. మిగిలినవన్నీ రిడెండెంట్ ఇవన్నీ మనం అదే అదే ప్రపంచంలో మిగిలిన సహాయాలన్నీ కూడా వర్తలెస్ సహాయాలే అన్నారు కదా బాబా. అలా చేసినప్పుడు ఎనార్మస్ బెనిఫిట్స్ సిస్టమ్ ఇస్తుంది వాళ్ళకి, ఈ పాత్లో ఉన్న సాధకులకి. ఆ ప్యాటర్న్ అయితే అన్ని చోట్ల కనబడుతుంది, అన్ని చోట్ల. అన్నారు కదా బాబా. ఇప్పుడు కూడు గుడ్డ బట్ట తిండి ఇచ్చినోడు ఆ పూటకే వాడు సాయం చేస్తాడు. బట్ వాడి గమ్యం గురించి, వాడి జీవిత ఆశయం గురించి వాడికి తెలుసుకునేలా చేస్తే వాడు ఫరెవర్ వాడు ఈ దరిద్రం నుంచి బయటపడిపోతాడు వాడు కదండి. అదే పెద్ద సహాయం అన్నారు. మనం గనక వాడి గమ్యాన్ని తెలుసుకునేలా మరొక మానవుడికి సహాయం చేసామనుకోండి, అది బిగ్గెస్ట్ హెల్ప్ వాడికి. అదే నిస్వార్థంగా అది చేయగలిగితే అది చాలా గొప్ప. బోత్ పార్టీస్ విన్ అనమాట అది. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది సార్, అదే కళ్యాణ్ది, సారీ అండి షిరీన్ అది. మహాయోగి ఆర్ ఫోర్త్ ప్లేన్ యోగి, డస్ దిస్ మీన్ these other occult powers being discussed here are of those in the first to third plane pilgrims? లేదులేండి, అదర్ అకల్ట్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఫస్ట్ టు థర్డ్ ప్లేన్ అని డిస్కస్ చేసాము. కానీ జంప్ అవుతాడు అంతే. అదర్ అకల్ట్ పవర్స్ చేసేవాడు ప్లేన్స్లో లేడు, కానీ అతను సుపీరియర్ అదర్ అకల్ట్ పవర్స్ వాడితే మంచికి అతను 4 జన్మల తర్వాత డైరెక్ట్గా మహాయోగి స్థాయికి వెళ్తాడు అన్నది. సార్ మీరు కూడా యాడ్ చేయండి సార్. అంతే సార్, అంతే. మనం చదువుకున్నాం కదా ఇప్పుడే. అవి మిస్టిక్ పవర్స్ ఆఫ్ ది 1, 2, 3 ప్లేన్స్ డిఫరెంట్ అని చదువుకున్నాము. ఫోర్త్ ప్లేన్ పవర్స్ టోటల్గా డివైన్ పవర్స్ అని చదువుకున్నాము. ఇప్పుడు మూడోది అదర్ అకల్ట్ పవర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవి కదండి. అదర్ అకల్ట్ పవర్స్ అంటే అవి భూమికల్లో ఉన్నవాడికి ఉండొచ్చు, భూమికల్లో లేనివాడికి ఉండొచ్చేమో, అలా అనుకుంటున్నాను నేను. మరి ఎందుకంటే దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు స్పిరిచువాలిటీ అని కూడా అన్నారు కదా. అవునండి. అంటే ఇంకా ఆల్మోస్ట్ భూమికలో లేని వాళ్ళే అని ఇంప్లై చేసినట్టు ఉంది సార్. ఇంకా ఇది అదర్ అకల్ట్ అంటే అది కొంచెం కన్ఫ్యూషన్ ఉందండి. చూద్దాం ముందుకెళ్తే ఇంకేమన్నా. ఓకే, ఒకసారి అండి కళ్యాణ్ మీరు జాయిన్ అయ్యారా? మీ క్వశ్చన్ ఒకటి ఇక్కడ ఇందాక ఉన్నారా? ఇదే ఓకే లేడండి కళ్యాణ్. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు అదే ఆధ్యాత్మికతగా తెలియచేయడం అంటే అంటే సేవ అంటే ఈ బాబా రూపాన్ని ఇవ్వడం, లేదంటే ఆ బాబా గురించి చెప్పడం, లేదా ఇంకేటైనా ఉందా సార్? నాకు అర్థం కాలేదు సార్. మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. ఇప్పుడు ఆధ్యాత్మికతగా మన మార్గంలోని అంటే భగవంతుని తెలియచేయడంలోని బాబా రూపాన్ని ఇస్తూ బాబా గురించి తెలియచేయడం సార్. ఇంకేమైనా అంటే ముందుకెళ్ళొచ్చా అనేసి ఇంకేదైనా చెప్పచ్చు? తప్పకుండానండి. ఆయన రూపాన్ని మించింది ఏమి లేదు కదా. ఆధ్యాత్మికతలో సారమే ఆయన రూపం కదా. అవును సార్. సో వాడు ఏలు ముద్ర వాడే అవ్వచ్చు, ఏమి పుస్తకాలు చదవకపోవచ్చు, కానీ బాబా రూపం పట్టుకెళ్ళి వాడు రోజు నిత్యం దాన్ని చూస్తూ ఉన్నాడు అనుకోండి, అంతకంటే ప్రయోజనం ఎవడివ్వలేడు కదండి. అవును సార్. ఒకటి బాబా ప్రేమకుడు చేసేటువంటి వాడితో గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ సర్వింగ్ చేయడం ఇంకా అక్కర్లేదండి. వాడు బాబా మీద ప్రేమ వాడు పుట్టిందనుకోండి చాలు కదా. అంటే ఆయన సార్ మన బాబా గురించి అది చెప్తున్నాం ఇతరులకి,
అది కూడా అంతేనండి సార్, నా అండర్స్టాండింగ్ కరెక్ట్? అవును మీరు సార్, అవును అడుగుతారు. సార్. అదే ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఆధ్యాత్మికమైన సేవ చేయడం అని అంటే ఈ పాయింట్ అనేది కరెక్టే కదా సార్ అంటున్నాను. కరెక్ట్ సార్. సార్. ఎందుకంటే ప్రసాదరాజు గారి ఫాదర్ది అదే అనుభవం అండి. మన ప్రసాదరాజు గారు ఉన్నారు కదండి, వాళ్ళ నాన్నగారు బాబా దర్శనం గురుప్రసాద్ వెళ్ళినప్పుడు బాబా డిస్కోర్స్ చెప్తున్నారు ఏదో ఎరిచి దాన్ని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. సడన్గా ఆపి ఈయన లేచి నిలబడమన్నారు. నీకేం అర్థమైంది అని అడిగారు. నాకేం ఒక్క ముక్క అర్థం అవ్వలేదు, నాకు ఇంగ్లీష్ రాదన్నాడు ఆయన. మరి ఏం చేస్తున్నావు? అలా కూర్చుని అన్నారు. నీ రూపం అలా చూస్తున్నాను అన్నాడు. దీనికి మించింది ఇంకేం లేదు, నీకు అన్నీ వచ్చినట్టే అన్నారు. ఎందుకంటే ఆయన రూపం చూడడం అల్టిమేట్ అన్నారు. ఆయన రూపం మీద దృష్టి నిలపడం అంచేత కేవలం బాబా ఫోటో పంచి వాడు ఇంట్లో పెట్టుకొని దాన్ని అలా చూసుకుంటూ ఉంటే చాలు, వాడికి ప్రయోజనం దక్కిపోద్దండి ఆధ్యాత్మికంగా. ఎస్ సార్. సార్. ఏమండి, ఎవరిని ఏదైనా అడుగుతున్నారా? సార్ కళ్యాణ్ ఉన్నాడండి ఇప్పుడు. జయబాబా సార్, జయబాబా అండి, జయబాబా. అయితే కళ్యాణ్ ఏం లేదు, ఈ క్వశ్చన్ చెప్పండి. గురించి చెప్పండి. అది అదర్ ఆకల్ట్ పవర్స్ అనేది ఇంకా కొంచెం అన్క్లియర్ గానే ఉందండి. ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం కదా, సోర్స్ ఆఫ్ ఆల్ పవర్స్ ఇస్ ది ఆల్ మైటీ పవర్స్ అని. సో ఈ అదర్ ఆకల్ట్ పవర్స్ అంటే స్పిరిచువల్ ప్లేన్స్ లో లేని వాళ్ళు ఏదైతే మనం అభ్యాసం ద్వారా కానీ, బ్లాక్ మ్యాజిక్ వాట్ ఎవర్ ప్రాక్టీసెస్ ద్వారా కానీ తెచ్చుకున్న పవర్స్, దానికి సోర్స్ ఏదంటారు? ఈ ఆల్మైటీ పవర్స్ కాదా? ఓకే, ఇప్పటికీ బాబా చెప్పింది ఏంటంటే దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువాలిటీ అన్నారు. సరే, అంచేత మనకి ఇంకా డిస్కషన్ వెళ్ళాలి, ఎదరికి వెళ్తే క్లారిటీ వస్తేమో మనకి. ఓకే, అంటే కళ్యాణ్ నేను అనుకోవడం అండి, జస్ట్ గెస్ట్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్ న్యాచురల్గా అబ్బి పవర్స్ అన్నీ కూడా రెగ్యులర్ కల్ట్ పవర్స్, లేకపోతే ఫస్ట్ 3 ప్లేన్స్, తర్వాత డివైన్ పవర్స్ అని. ఫోర్స్ఫుల్గా అంటే చోరీ చేయడం అనుకోవచ్చు, తనకు ఏదో మ్యానిపులేట్ చేసి వీడికి నిజంగా అర్హత లేదు, న్యాచురల్గా ఇది రాలేదు, కానీ ఈ టేక్స్ కంట్రోల్, ప్రయత్నిస్తాడు అనమాట. ఆ తాంత్రిక విద్యలని మనం అనుకునేది అదనమాట. యాక్చువల్లీ అంటే చూడండి, మామూలుగా మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మనం డబ్బులు అది బ్యాంక్ అకౌంట్లో వేసుకుని అదా వెళ్ళడం ఒకటి, కొంచెం దాన్ని అటు ఇటుగా సంపాదించి వేరే మార్గంలో, వాడికి యాక్చువల్గా రైట్ లేదు, చేసి అలా అని ఊహించుకుంటున్నాను నేను కొంచెం. కానీ అక్కడ కూడా మళ్ళీ సుపీరియర్ ఉన్నతమైనవి అయ్యి ఉన్నాయి మళ్ళీ అక్కడ కేటగిరీలు. అందుకే అది ఒకసారి చదువుదామండి, చదివిన తర్వాత మళ్ళీ. ఓకేనండి. ఓకే, అంటే మరీ అంత నెగిటివ్ కూడా చెప్పలేదు, అందులో మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉన్నాయి ఇందులో మళ్ళీ. ఓకే, అందులో ఫస్ట్ రాజుగారండి, మీరు ఇందాక చదివిన దాంట్లో సార్ గుడ్ యూస్ ఆఫ్ సుపీరియర్ అకల్ట్ పవర్స్ అన్నారు కదా, అంటే ఈ కేటగరైజేషన్ ఆల్రెడీ మొదలు పెట్టేసినట్ట అండి సుపీరియర్ అకల్ట్ పవర్స్ గురించి? లేదు, కింద ఏ దగ్గర సుపీరియర్ అకల్ట్ పవర్స్ గురించి డిస్క్రైబ్ చేశారమ్మా. సుపీరియర్ అకల్ట్ పవర్స్ అన్నారు కదా, గుడ్ యూస్ ఆఫ్ సుపీరియర్ అకల్ట్ పవర్స్. అంతే, అంటే ఆ స్టేట్మెంట్ చెప్పి ఇప్పుడు సుపీరియర్ టైప్ ఆఫ్ అకల్ట్ పవర్స్ గురించి చెప్తున్నారు. మనకి అది చదివితే కొంచెం ఐడియా వస్తాం, సుపీరియర్ ఏంటి, ఇన్ఫీరియర్ ఏంటి. Superior types of occult powers are derived from tantric exercises such as Chilla Nashini or repetition of certain mantras, etc. ఈ ఉన్నతమైన ఇతర అతీంద్రియ శక్తులు ఎలా వస్తాయి అన్నది ఇక్కడ చెప్తున్నారు. తాంత్రిక్ ఎక్సర్సైజెస్ అంటే అదే అనుకున్నాక, తాంత్రిక్ అంటే బేసికలీ దే గో ఫర్ ఇట్, న్యాచురల్ అన్యాచురల్ అనుకోవచ్చు, సింప్లిఫికేషన్. అంటే మన సినిమాలో చూస్తుంటాం కదా, మాయల్ ఫకీరు వీళ్ళందరూ వాళ్ళు ఏ పూజలు చేసి అవి చేసి మొత్తం మీద దే ట్రై టు గెట్ ఫోర్స్ఫుల్లీ సమ్ కంట్రోల్, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ బై నేచర్. అలా తీసుకుందామండి, అంటే నేను అలా అప్లై చేసుకున్నాను ప్రస్తుతానికి. ఈ చిల్లా నాశిని
అలాగే కొన్ని మంత్రాలు రిపీట్ చేయడం వల్ల ఇవి వస్తాయన్నమాట. అక్కడ క్లియర్‌గా చెప్పారు. అంత ముందు కేటగిరీలో చాలా సహజంగా వస్తాయని. ఏమి ఎఫర్ట్ లేకుండానే ఆ పాత్‌లో వాడికి సహజంగా వస్తాయి. వాడిని డిస్‌ప్లే చేయొచ్చు వాడంతే. ఇక్కడ అలా కాదు. వీడు ఈ గోస్ ఫర్ ఇట్. ఇంక దానిలో ప్యాషన్‌గా వెళ్ళి చేస్తాడు బహుశా మంత్రాలన్నీ కట్ ఏదో అయిపోయింది చెప్పి. రాజుగారు మీది. ఓకే అండి. అదే నేను మొబైల్ మీద ఉంటే. అయితే ఇప్పుడు వినబడుతుందా సార్ అది? హలో! రాజుగారు మీ వాయిస్ రావట్లేదండి. సార్ వినపడుతుంది సార్. అవునండి వినపడుతోంది క్లియర్‌గా మాకు. వినపడుతుందండి. మీది వినపడుతోంది. ప్రాబ్లమ్ ఉందేమో అండి. నాగేశ్వరరావు గారు. మాది వినబడుతుందండి చిన్నమయ్య గారు? లేదు జనరల్‌గా వినపడట్లేదు. ప్రాబ్లమ్ ఉన్నట్టుందండి చిన్నమయ్య గారు. ఆయనది ఏదైనా ప్రాబ్లమ్ ఏమో వినపడుతుంది క్లియర్‌గా. అయితే రాజు గారు ఈ పాయింట్ ఏదైతే ప్రాక్టీస్ ద్వారా మీరు చెప్పినట్టు ఈ మనకి సినిమాల్లో చెప్పిన దీక్షలు చేసి లేకపోతే తపస్సులు చేసి ఫోర్స్ఫుల్ గా ఆ పవర్స్ అనేవి తెచ్చుకున్నవైతే దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువాలిటీ. బట్ వాటిని మంచి పనికి వాడితే, మంచి ప్రయోజనానికి వాడితే దే స్టిల్ హ్యావ్ పాత్ టు స్పిరిచువల్ ప్రోగ్రెస్ అని చెప్పుకోవచ్చా? అంతేనండి. అంతే. కానీ మీరు అడిగిన ప్రశ్న యాక్చువల్ సోర్స్ అడిగారు కళ్యాణ్ మీరు కదా! సో అదే సోర్స్ ఏదైనా ఇంక ఒకటే సోర్స్ అండి. అయ్యే సోర్స్ కదా! బయట నుంచి మనందరం ఉన్నదే లోపల కదా! రావడం ఇదే. కానీ ఆ అప్రోచే ఇక్కడ డిఫరెంట్ నేను అనుకోవడం. కానీ దాని కింద కూడా చెప్పారు కళ్యాణ్. అది యాక్చువల్‌గా అవి కూడా ఎందుకొస్తాయని. దానికో రీజన్ ఉండాలి కదా! వాడు తాంత్రికుడయ్యాడంటే. దానికి కూడా రాజుగారు చెప్పారు. రాజుగారు ఇంకోటి ఆ! కూడా ఉందండి. ఓకే సార్. ఓకే. ఇప్పుడు 1, 2, 3, 4 భూమికల్లో ఉన్నవన్నీ కూడా భూమికలకి సంబంధించినవి సహజమైనటువంటి శక్తులు అవునండి. అవన్నీ. ఓకే. నేచురల్ అది. యాహ్! ఇది సుపీరియర్ టైప్ ఆఫ్ అకల్ట్ పవర్స్ అంటే తాంత్రిక్ ఇవి. అంటే ఏదో ఒక స్పిరిచువల్ దీక్ష చేసేది వీడు. దీక్ష చేసి సంపాదించాడు. మంత్రాలు చేసి ఏదో ఒక దీక్ష ఉంది. నెక్స్ట్‌ది టోటల్‌గా అసలు స్పిరిచువాలిటీకి సంబంధం లేనిది అవి. అవి తాంత్రిక్ అని కూడా అనలేమనమాట అవి. ఇంద్రజాలము, గారడి అవే అవ్వచ్చు బహుశా మూడోది. అదే బి అనేది. ఓకే. ఇప్పుడు చిల్లానాక్షణ అనగానే వాడు భగవంతుడుకు దృష్టిలో పెట్టుకునే చేస్తాడు దీక్ష కదా! అవునండి. 40 రోజులు సర్కిల్‌లో కూర్చుంటాడు కదా! అవునండి. అలాగే మంత్రాస్ కూడా భగవంతుని ఉద్దేశించి చేస్తాడు వాడు. సో అవి తాంత్రిక విద్య. తాంత్రిక విద్యలో ఒక రకమైనటువంటి కొంత రేంజ్ ఉంది తాంత్రిక్. ఆ బి అనేటప్పటికి టోటల్‌గా తాంత్రిక్ కాదంటున్నారు బాబా. అదే అండి. అవును. అది తేడా. ఓకే. ఓకే. అదండి. ఒకసారి 2 చదివేస్తే మనకు కంపారిజన్ చాలా అలాగే. సుపీరియర్ టైప్స్ ఆఫ్ అకల్ట్ పవర్స్ మనం చదువుకున్నాం అండి. చిల్లా నాష్ని, రిపిటిషన్ ఆఫ్ సర్టెన్ మంత్రస్. The one who holds these powers can perform the so-called miracles such as levitation, flying and floating in the air, dematerialization and materialization, etc. అయితే ఈ శక్తుల్ని సాధించిన వాళ్ళు ఎటువంటి అద్భుతాలు చేయగలరంటే గాలిలో లెగడం, గాలిలో లేచి ఫ్లోట్ అవ్వడం అన్నమాట. అలాంటివి. అలాగే దేనన్నా మాయించేయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ కనబడేలా చేయడం. ఇలాంటి శక్తులు ఉంటాయి. అయితే లీవైటేషన్ అన్న డిక్షనరీ మీనింగ్ ప్రకారం గాలిలో లెగడం అనే ఉందండి ఇది. మరి వేరే మీనింగ్ ఏమన్నా ఉందా? ఎవరన్నా కొంచెం యాడ్ చేయండి ఇది. అంటే ఇది రిపీట్ చేశారా? ఫ్లయింగ్ అండ్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్ అన్నది. ఫ్లయింగ్ అండ్ ఫ్లోటింగ్ అంటే సారీ జయబాబు. చెప్పండమ్మా. ఫ్లయింగ్ అండ్ ఫ్లోటింగ్ అంటే వాడు ఫ్లై అవ్వడం, ఫ్లోటింగ్. లెవిటేషన్ అంటే తనను అంటే ఫ్లయింగ్ అండ్ ఫ్లోటింగ్ వాడు. ఈ లెవిటేషన్ అంటే ఇంకేదైనా పదార్థాలని లేపడం అయి ఉండొచ్చండి. అవునా? ఓకే. ఓకే. వస్తువులు ఆబ్జెక్ట్స్ లేపడం అయితే అంతే కదండి. హలో. అవునండి. ఈ హ్యారీ పాటర్ సినిమాలో అది లెవిటేషన్ సంబంధించిందంటే అవునవును. లెవిటేషన్ అంటే ఉదాహరణకి ఏంటంటే ఎదురుగుంటా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, వాడిని గాల్లో లేపి నిలబెట్టడం అనమాట. ఓకే. అదే పద్మిని గారు చెప్పింది కరెక్ట్. అదే ఎదుటి వాళ్ళని చుట్టూ వాళ్ళని చేయడం, ఇది తను లెగడం.
అంటే ఒక వస్తువును Right. గాల్లో తేలేలా చేయడం లెవిటేషన్, తాను ఆ. స్వయంగా గాల్లోకి ఎగరడం అనేది వేరే మళ్ళీ అది. రైట్. ఓకే. ఓకే. దానికి వాటర్ అన్నమాట అది పదం. ఓకే. అంతే అంతే. ఇదండి. ఇది సుపీరియర్ టైప్స్ ఆఫ్ అకల్ట్ పవర్స్ గురించి తాంత్రిక ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇందులో. వాళ్ళేమో ఈ ఈ చెప్పినవన్నీ కూడా చేయగలుగుతారు అనేది ఇక్కడ చెప్పారు. రెండోది కూడా చూద్దామండి. ఈ ఇన్ఫీరియర్ టైప్స్ ఆఫ్ అకల్ట్ పవర్స్ నీడ్ నో తాంత్రిక్ ఆర్ ఎనీ స్పెషల్ ఎక్సర్సైజెస్. ఇదండి ప్రధానంగా డిఫరెన్స్. అంటే తక్కువ స్థాయి ఈ అకల్ట్ పవర్స్ ఉన్నాయి కదా, అంటే అదర్ అకల్ట్ పవర్స్ గురించి మనం చదువుకుంటున్నాం. అక్కడ ప్రత్యేకంగా ఎనీ తాంత్రికమైన విధమైన పద్ధతులు ఆచరించడం అలాంటిది ఏమీ ఉండదు. ఇది కోర్ డిఫరెన్స్గా మనం తీసుకోవచ్చు. మొదటి దాంట్లో ఏంటి, వాడు ఫోకస్డ్ ప్యాషనెట్గా అది అందులోకి వెళ్ళి చేస్తాడు ఒక పట్టుదలతోటి. అది ఇక్కడ అయితే అది ఉండదు. దే ఆర్ హ్యాడ్ త్రూ సంస్కారాస్ ఆఫ్ పాస్ట్ లైఫ్స్. ఇక్కడ కూడా ఎంతో కొంత సహజత్వం ఉంది. గత జన్మల్లో వాడి చేసుకున్న సంస్కారాలను బట్టి సహజంగానే వాడికి వస్తాయి. పని కట్టుకుని వాడు సాధించే ప్రక్రియ కాదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, if someone has done certain good deeds many times in the past, his next incarnation may give him the faculty of inferior occult powers without undergoing any strenuous exercises. కనుక ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ఒక వ్యక్తి గత జన్మల్లో మంచి కర్మలు చేశాడు అనుకోండి చాలాసార్లు, వచ్చినప్పుడు ఆ తర్వాత జన్మలో ఏమవుతుందంటే అతనికి ఎటువంటి ప్రత్యేకమైన సాధనలు ఏమి చేయకుండానే ఈ తక్కువ స్థాయి అతీంద్రియ శక్తులు అబ్బుతాయి. ఈ కేటగిరీ 2 అని ఏదైతే అనుకుంటున్నామో అతనికి సహజంగా వస్తాయి. ఈ సంస్కారాస్ గివ్ హిమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫీరియర్ అకల్ట్ పవర్స్ సచ్ యాజ్ క్లేర్వాయన్స్, క్లియర్ ఆడియన్స్, హీలింగ్, ప్రొడ్యూసింగ్ స్వీట్స్ ఆర్ మనీ సీమింగ్లీ అవుట్ ఆఫ్ నథింగ్. కనుక ఇక్కడ వీళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళకి వచ్చే శక్తులు ఎలాంటివి వస్తాయంటే దూరదృష్టి ఇలాంటిది, అంటే చెప్పగలగడం ఎక్కడ ఉంది ఏంటి అన్నది దూరంగా ఉండి చెప్పగలరాన్ని. క్లియర్ ఆడియన్స్ అంటే దూర శ్రవణం, అక్కడి నుంచి ఎక్కడదన్నా వాళ్ళు వినగలుగుతారు ఎంత దూరం నుంచి అన్న. అలాగే రోగాలు అయ్యి నయం చేయడం, ఏమీ లేని దానిలోంచి గాలిలోంచి ఏమో స్వీట్లు, డబ్బు సృష్టించడం, ఇలాంటివి వీళ్ళకి శక్తులు వస్తాయన్నమాట. ఆల్ సచ్ క్యాపబిలిటీస్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద లోయర్ ఆర్ ఇన్ఫీరియర్ టైప్ ఆఫ్ అకల్ట్ పవర్స్. కనుక ఈ కేటగిరీస్ అన్నీ కూడా ఈ తక్కువ స్థాయి అకల్ట్ పవర్స్ కేటగిరీలోకి వస్తాయి అని చెప్పారు. ఇక్కడ ఒకసారి ఆగుదాం, పూర్తి చేస్తానులేండి, ఒకటే ఉంది పేద. ఇఫ్ వన్ మేక్స్ గుడ్ యూజ్ ఆఫ్ ద ఇన్ఫీరియర్ టైప్ ఆఫ్ అకల్ట్ పవర్స్, he derives superior type of occult powers in his next life without undergoing any tantric exercises. ఒక ఎక్సెప్షనల్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది ఇక్కడ చెప్తున్నారు. ఈ స్థాయిలో ఉన్నవాడు అంటే ఇన్ఫీరియర్ టైప్ ఆఫ్ అకల్ట్ పవర్స్ వచ్చినవాడు వాటిని మంచిగా వాడాడు అనుకోండి, మళ్ళీ అదే క్లాస్ అప్లై అవుతుంది ఇక్కడ కూడా ప్రతి చోట. మంచిగా వాడితే వాడు తర్వాత జన్మల్లో ఏమవుతుందంటే సుపీరియర్ టైప్ ఆఫ్ అకల్ట్ పవర్స్, ఉన్నత స్థాయి అతీంద్రియ శక్తులను మనం ఏదైతే ముందు డిస్కస్ చేసామో ఆవిడికి సహజంగా అబ్బుతాయి. వాడు ప్రత్యేకంగా తాంత్రిక పరమైన ఏమి చేయకుండానే వాడికి వస్తాయి. ఎప్పుడు మంచిగా వాడినప్పుడు ఈ తక్కువ స్థాయి అకల్ట్ పవర్స్ని. లైక్ వైజ్ ద వన్ హూ పుట్స్ టు గుడ్ యూజ్ ఇస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిప్నటిజం గెయిన్స్ ద సుపీరియర్ టైప్ ఆఫ్ అకల్ట్ పవర్స్ ఇన్ హిజ్ నెక్స్ట్ లైఫ్. అంటే ఇంకొక విషయం కూడా బాబా ఇక్కడ చెప్తున్నారు. హిప్నటిజం అని మనం చెప్తుంటాం కదా, వశీకరణ అని అంటూ ఉంటాం కదా, వాటికి అతనికి ఉందనుకోండి ఆ శక్తి, ఆ వశీకరణ విద్య, అది మంచిగా వాడాడు అనుకుందాం, అతను చేస్తే తర్వాత అతనికి సుపీరియర్ టైప్ ఆఫ్ అకల్ట్ పవర్స్ వస్తాయి నెక్స్ట్ జన్మలో. ఇదండి ఇక్కడ. అంటే కన్ఫ్యూజన్ అయితే ఏమీ లేదు. నాకైతే ప్యాటర్న్ అయితే మంచిగా వాడబడితే ఎంత ప్రమోషన్ ఉంటుంది, ఇబ్బందులు ఉండవు. చెడ్డకు వాడితే ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి నెక్స్ట్ జన్మల్లో అన్నది ఈ స్టేట్లో ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. అయితే క్లారిటీ వచ్చిందా ఇన్ఫీరియర్ సుపీరియర్కి అన్నది మా బహుశా అంటే కొంచెం
ఓవర్లాప్స్ ఉన్నాయి. ఫోర్స్ఫుల్గా సాధించడం, తన చిల్లానాశిని అన్నీ చేస్తే అది మనం సుపీరియర్ టైపు, లేకపోతే సహజంగా పూర్వజన్మ సంస్కారాల వల్ల ఇన్ఫీరియర్ టైపు వస్తాయి అన్నది కూడా కొంత నిజం కాదు. మళ్ళీ కింద దానికి ఎక్సెప్షన్స్ చెప్పారు. అతి మంచి చేస్తే ఇన్ఫీరియర్ టైప్స్ గత జన్మల్లో, ఇక్కడ సుపీరియర్ టైప్లు ఆటోమేటిక్గా ఏ సాధన లేకుండానే కూడా వస్తాయి అన్నది చెప్పారు. బేసికలీ డిఫరెన్షియేషన్ వాళ్ళు చేసే పనులను బట్టి మనం నిర్ణయించుకోవాలంతే. లివైటేషన్, ఫ్లయింగ్ అండ్ ఫ్లోటింగ్ ఈ శక్తులు ఉంటాయి. చిన్న వాటిల్లో ఇంకో ఇలాగా క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్, హీలింగ్ ఇది ఇంకా తీసుకోవాలి. మిగిలిన వాళ్ళు కూడా యాడ్ చేయండి. ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది జయవాన్ కళ్యాణ్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? సార్ నాకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది. లాస్ట్ లో హిప్నోటిజం గురించి మాట్లాడారు కదా. అవునండి. పట్టాభిరామ్ లాంటి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు హిప్నోటైజ్ చేస్తారు కదా, అది కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది అంటారా? లోవర్ ఇన్ఫీరియర్ టైప్ ఆఫ్ అకల్ట్ పవర్స్ లోకి. అంటే హిప్నోటిజం రెండు రకాలుగా చూడొచ్చేమన్నమాట. ఒక అంటే సైన్స్ కింద కొంతమంది డీల్ చేస్తారు దాన్ని. అందుకే అడుగుతున్నాను. మరి ఇది ఇది ప్యూర్లీ ఇక్కడ చెప్పింది ఏంటంటే మన తెలుగుైజేషన్ చేసుకుంటే వశీకరణ అంటే టోటలీ మనకి ఇంకొక మీనింగ్ వస్తుంది. మోర్ యోగిక్ పవర్ లాగా వస్తుంది కదా మనకి. ఆ యాంగిల్లో చెప్పుంటారు. దాని ఈక్వలెంట్ పదం హిప్నటిజం అని వాడారా తెలియదు నాకు. మరి అది మీరు చెప్పింది కదా. నాకు అనిపించేది ఏంటంటే అండి, ఇప్పుడు సుపీరియర్ అకల్ట్ పవర్స్ అనగానే అవి తాంత్రిక విద్యలు కానీ లేకపోతే చిల్లానాశనం కానీ చేయడం ద్వారా వచ్చేవి కదండి సుపీరియర్ అకల్ట్ పవర్స్ అంటే. ఇన్ఫీరియర్ అకల్ట్ పవర్స్ అంటే స్వతహాగా గత జన్మల్లో ఇతను చేసినటువంటి సత్కర్మలను బట్టి ఈ జన్మలో సంక్రమించేవి ఇన్ఫీరియర్ టైప్ ఆఫ్ అకల్ట్ పవర్స్ అన్నారు. అంతేనండి. తర్వాత ఈ ఇన్ఫీరియర్ టైప్ ఆఫ్ అకల్ట్ పవర్స్ని ఫ్యాకల్టీ ఆఫ్ హిప్నోటిజం ఉంటుంది అని చెప్పారు. ఈ ఫ్యాకల్టీ ఆఫ్ హిప్నోటిజము వీడు ఒక్కడికే ఉంటుందని కాదు. మీరు చెప్పినట్టు వాడు బయట ఇంద్రజాలం నేర్చుకున్నవాడు ఉండొచ్చు, ఇక్కడ స్వతహాగా జన్మతహా వచ్చినటువంటి ఫ్యాకల్టీ ఆఫ్ హిప్నోటిజం అవ్వచ్చు. రాజుగారు నాకు అనిపించేది అదండి. ఓకే సార్. ఓకే ఓకే. అంటే ఈవెన్ ఇక్కడ గత జన్మల్లో చేసిన సత్కర్మల వలన వచ్చినటువంటి ఫ్యాకల్టీ ఆఫ్ హిప్నోటిజం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అంతేగాని హిప్నోటిజం చేసే వాళ్ళు అందరూ ఇన్ఫీరియారిటీ అకల్ట్ పవర్స్ ఉన్న వాళ్ళని కాదు. హిప్నోటిజం చేసే వాళ్ళు అందరికీ. అయితే బేసిక్గా లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ఫీరియర్ పవర్స్ లో ఉన్న వాళ్ళ గురించి ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళకి క్లార్వియాన్స్ ఉంటుందన్నారు, కొంత సెన్స్ ఆఫ్ హిప్నోటిజం ఉంటుందన్నారు. ఇవి గనక ఎదటివాడికి సహాయం చేయడానికి కనుక మనం ఉపయోగిస్తే వీడు నెక్స్ట్ జన్మలో సుపీరియర్ అకల్ట్ పవర్స్ ఎటువంటి అభ్యాసము దీక్ష లేకుండా వాడికి సంక్రమిస్తాయి అని చెప్తున్నారు. ఓకే ఓకే. అది నాకు అర్థమైంది. అది సార్ అదర్స్ కెన్ డిబేట్. సంతోష్, కళ్యాణ్. సార్ అదే అలానే మీరు చెప్పినట్టే. అంటే ఇదో ప్రపంచం అయితే ఉందండి. తాంత్రిక ప్రపంచం అనేది ఉందన్నమాట. అదో ప్రపంచం. సో దాని ఫస్ట్ స్టేట్మెంట్ మనం మర్చిపోకూడదు. తాంత్రిక్స్ అందరూ కూడా స్పిరిచువాలిటీ అని అనుకోవద్దు అని చెప్తున్నారు. సార్ అంటే బేసిక్గా ఎలా తీసుకుంటే సరిపోదేమో సార్. ఇది ప్లేన్స్ తో అంటే నార్మల్ గా స్పిరిచువాలిటీ అంటే ప్లేన్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత స్పిరిచువాలిటీ కదా. సో అది జరగక ముందు కూడా పవర్స్ రావచ్చు. అది రెండు రకాలుగా రావచ్చు. ఒకటి ఈ ఏదైనా ఈ రకమైనటువంటి సాధనల ద్వారా రావచ్చు, లేదా పూర్వజన్మ సంస్కారాల ద్వారా రావచ్చు. సాధనల ద్వారా వచ్చినట్లయితే అది సుపీరియర్, పూర్వజన్మ సంస్కారాల ద్వారా వస్తే అది ఇన్ఫీరియర్ కింద తీసుకుంటే సరిపోతుంది. అయితే ఒక రైడర్ ఏంటంటే వాడున్న భూమికలలో ఉన్న శక్తులను సహజంగా వాడితే అవి అకల్ట్ మిస్టిక్ పవర్స్ అయిపోతాయి కదా. మిస్టిక్ పవర్స్ కాకుండా ఏంటంటే వీడి దీక్ష వలన కానీ గత జన్మ సత్కర్మల వలన కానీ వచ్చేవి అదర్ అకల్ట్ పవర్స్ అవుతాయి. అది మనకి డివైడింగ్ డిమార్కేటింగ్ లైన్ అని నేను అనుకుంటున్నాను. అవును సార్. ఇంకా దానికి ఇంకా యాడ్ చేసుకుంటే వై వీ కెనాట్ మిస్యూజ్ ద పవర్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు కాబట్టి దే కెనాట్ మిస్యూజ్ ద పవర్. వీళ్ళు ఇక్కడ ఇంకా స్థూలంలో ఉన్నారు కాబట్టి దే హ్యావ్ రైట్ ఛాన్స్ లైక్ గుడ్ యూస్, బ్యాడ్ యూస్ అనేది వీళ్ళకి అప్లికబుల్ అవుతుంది అనుకుంటున్నారు. కరెక్ట్.
అలా చూసుకుంటే అర్థం అవుతుంది. కళ్యాణ్, కొంత క్లారిటీ వచ్చిందా? మ్యూట్లో ఉన్నాడేమో. అయితే ఈ లెక్కన ఈ ఏ అదర్ అకల్ట్ పవర్స్ కూడా సోర్స్ ఇట్ విల్ బి డివైన్ ఓన్లీ కదండి, ఎటు తిప్పినా కూడా. ఏంటమ్మా సోర్స్ డివైన్ ఒకసారి రాజుగారు భగవ- రాజుగారు రాజుగారు ఒక్కసారి పవర్స్ అన్నది మొట్టమొదటి పారాకి వెళ్ళండి. మొట్టమొదటి పారాకి ఈ పవర్స్ డిస్కస్ చేసేటప్పుడు మొట్టమొదటి పారాలు ఇంకా అది ఇంకా అది కైండ్స్ ఆఫ్ పవర్స్ అక్కడ అక్కడ చూడండి. స్పిరిచువాలిటీ అండ్ spirituality has nothing to do with any kinds of powers in any form. Spirituality is the path of love for God and obedience surrender. As one traverses the path, one comes across powers on the planes of consciousness. Those on the planes from first to fourth are sometimes tempted to demonstrate these powers. 3 రకాలు ఇంకా చెప్పారు. సోర్స్ గురించి చెప్పారు ఒక చోట. అది the divine powers of the fourth plane are the almighty powers of God. They are the source of all powers, whether mystic or occult. ఇక్కడ చెప్పేశారు కదా. క్లియర్ గానే ఉంది. అది 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 ఇది కళ్యాణ్ ప్రశ్న కళ్యాణ్ అడిగిన దానికి కూడా అదే నాకు గుర్తొస్తుంది అనమాట. అక్కడ ఎక్కడో చదువుకున్నాము అని అనిపించింది. అది they are the source of all powers, whether mystic or other occult powers. Yes, మిస్టిక్ అంటే ఏమో మామూలు భూమికల్లో ఉన్న అకల్ట్ పవర్స్, అదర్ అకల్ట్ పవర్స్ కూడా ఇదే సోర్స్ అని చెప్తున్నాడు. అది అట్లా బెస్ట్ టెర్మినాలజీ ఏంటంటే డివైన్ పవర్స్, మిస్టిక్ పవర్స్, అకల్ట్ పవర్స్ పెడితే బాగుండేది యాక్చువల్గా. ఇక్కడ వాడారు మిస్టిక్ అంటే మరి మిస్టిక్ లో అకల్ట్ కూడా ఉంటాయి కదా. మరి మిస్టిక్ అంటే అకల్టే. ఓకే, అదర్ అకల్ట్ విడదీశారు బాబా. అదర్ అకల్ట్ ఎందుకు విడదీశారంటే దానిలో భూమికల్లో తారసపడేటువంటి శక్తులు కావు అవి. అవి ఎక్స్ట్రా కరికులం అనమాట. అవి వాడి ప్రత్యేకంగా చిల్లానాక్షిని దీక్షలు మంత్రాలు చేసి సంపాదించినవి, లేకపోతే గత జన్మ సత్కరం వల్ల వాడికి వచ్చినవి. అవి అదర్ అకల్ట్ పవర్స్ అన్నారు. అలా కాకుండా భూమికల్లో ఉన్నటువంటి తారసపడిన శక్తులు అయితే మిస్టిక్ పవర్స్ అన్నారు. అది అర్థం చేసుకుంటే సార్ కొంత క్లారిటీ వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. ఓకే సార్, వచ్చిందండి, క్లియర్ అయిందండి. కళ్యాణ్ ఓకే. ఓకే సార్. ఓకే ఓకే ఓకే. జయబాబు అండి, ఇప్పుడు గుడ్ యూజ్ ఆఫ్ సుపీరియర్స్ అకల్ట్ పవర్స్ కెన్ పుట్ ఆన్ ది 5th plane ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నారు కదా, ఆఫ్టర్ 4 lives అని. అట్లా వాళ్ళు ఇంకా భూమికలోనే ఎంటర్ అవ్వకుండా ఈ సుపీరియర్ పవర్స్ ని మంచిగా యూజ్ చేస్తే డైరెక్ట్ 5th plane లో వెళ్ళిపోతా అంటారా? అంటే అలా కాదు. నాకు అర్థమైంది ఏంటంటే భూమికలలో ఉన్నవాడికి ఆల్రెడీ మిస్టిక్ పవర్స్ వాడికి ఉన్నాయి కదా. వాడి విషయంలో అనుకుంటున్నాడు అది. వాడు అంటే వాటి పాతలోనే అంటే మనం సుపీరియర్ పవర్స్ ఉన్న వాళ్ళని మనం పాతలో ఉన్నట్టు అనుకోలేం కదా. ఫస్ట్ 2 భూమికలో ఉన్నట్టుగా ఎక్కడా లేదు కదా. సో డైరెక్ట్ 5th plane లోనే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే సుపీరియర్ టైప్స్ ఆఫ్ అకల్ట్ పవర్స్ అనేటువంటివి భూమికలలో ఉన్నవాడికి వస్తాయి, భూమికల్లో లేనివాడికి కూడా రావచ్చు కదా. భూమికల్లో ఉన్నవాడి విషయంలో చెప్తున్నారేమో అనుకుంటున్నాను. ఇది 4th నుంచి 5th లోకి వెళ్ళిపోవడం అనేది. నేను డైరెక్ట్ గా 5th plane అంటే పాతలో కూడా రాదు కదా. నెక్స్ట్ ఇప్పుడు మీరు బాబుజీ చెప్పండి, సత్యసాయిబాబా గారు ఈ సుపీరియర్ లో వస్తారా, ఇన్ఫీరియర్ టైప్ లోకి వస్తారండి? ఏమో తెలియదు సార్. మన ఊహ మనకు అంతవరకే మంచి గెస్ వర్క్ అది మనది. మనం ఏం కంక్లూజన్స్ డ్రా చేయలేం కదా. భయం ఉందండి. అది మనం ధైర్యంగా చెప్పేయడానికి మన సర్వం. అబ్డల్స్ గురించి ఇది ఫస్ట్ రిఫరెన్స్ ఇస్తున్నారు అని అంటున్నాడు ఆయన. ఓకే, అదే తర్వాత ఏమైనా డిస్కషన్ ఉందా దీని గురించి చెప్పారు కదా. మరి చివర ఇండెక్స్ లో అబ్డల్స్ అని చూస్తే అక్కడ పేజీ నెంబర్లు ఇస్తాడు, మనకు తెలిసిపోద్ది కదా. ప్రాబ్లం లేదండి. ఓకే ఓకే. అబ్డల్స్ గురించి ఎక్కువ వేఫేరర్స్ లో డిస్కస్ చేశారండి బాబా.
ఓకే సార్. ఓకే. గాడ్స్ ఇందులో కూడా ఎక్కువ ఉన్నది హవే మాస్టర్ వర్క్స్లో కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. హౌ ఓకే. ఏ మాస్టర్ వర్క్స్ అందులో చాలా ఎక్కువ ఉంది. బారోడ్ ఏజెంట్స్, డైరెక్ట్ ఏజెంట్స్, ఇండైరెక్ట్ ఏజెంట్స్ ఇదంతా చర్చ నడిచింది. ఓకే. ఓకే. ఓకే అండి. దీంతో ఇది అయిందండి. పవర్స్ గురించి మెరికల్స్ గురించి మొదలెట్టారు. తర్వాత ఈ పవర్స్ కేటగిరీస్ డిస్కస్ చేశారు. తర్వాత మెడిటేషన్లోకి వెళ్తున్నారు. మనకి 10 minutes ఉంది. ఏమన్నా వేరే క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయండి ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ మీద? జయబాబు సార్. చెప్పండి సార్. సార్ ఈ పవర్స్ ఏవైతే ఈ పవర్స్ గురించి ఏదైతే స్టేజెస్ గురించి విన్నామో అది ఆంతరంగికంగా ఎవరికైతే మంచి చేయాలని ఉంటే దాని తాలూకు రిజల్ట్ పెట్టి అనుభవం వస్తుంది. అలాగే మానవుడు కూడా అంతే కదా సార్. అంటే ఏదైనా ఎవరికైనా మంచి చేస్తే దాని తాలూకు రిజల్ట్ అనేది బాగుంటది, మంచి వస్తుంది అనేసే కదండి భావన. అంతే. నేను ఇందాక చెప్పింది అదే. నా ప్యాటర్న్ అయితే ఉంది అన్ని స్థాయిల్లో. మనం మన స్వార్థం కోసం కాకుండా అదే ఎదుటివాడికి చేస్తే ఏదన్నా ఆ ఇంటెంట్ క్లియర్‌గా ఉంటే ఖచ్చితంగా లబ్ధి ఉన్నట్టుగానే కనబడుతుంది సార్. అన్ని చోట్ల ఇంకా ప్యాటర్న్ క్లియర్‌గా ఉంది. అది తెలియకుండానే ఇప్పుడు అంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం చేస్తారు. హయ్యర్ ప్లేన్స్ వాళ్ళకి ఇంకా బాగా క్లారిటీ ఉంటుంది కనుక. మనం తెలియకుండానే దానికి ఉపయోగపడొచ్చు అది. ఇతరులకు సాయం చేయడం అంటే వాళ్ళకి ఆ ఉపశమనం అవ్వడం గాని, బాబా ఇందులో కన్వర్సేషన్స్ తేవేకనార్‌లో రాస్తారు బాలనాటు బాబా కన్వర్సేషన్‌లో. అంటే సేవ అంటే ఏముంటుంది అన్నదానికి చాలా సటిల్‌గా చాలా బాగా రాస్తారు. అది సేవ అంటే పని కట్టుకుని ట్యాగులు పెట్టుకుని, బ్యానర్లు పెట్టుకుని అలాంటిది అలా కాకుండా ప్రతీది చిన్నది సేవే. ఒక చిరునవ్వు, ఎవరో ఇబ్బంది పడుతున్నారు లేదు పర్లేదని ఓదార్పు. ఒక ఓల్డ్ పీపుల్ మన ఇంటి పక్కన ఉన్నారు ఎదురు ఫ్లాట్‌లో ఎళ్లి ఒకసారి పలకరించడం. ఇలాంటి చిన్న చిన్నవన్నీ కలిపి గుచ్చితే దండ ఎలా అవుతుందో అది కూడా అదే చాలా ఉన్నతమైన సేవ అన్నట్టు చెప్తారనమాట. అంటే మన రియాక్షన్స్ అది. అంటే నేను కొంచెం డివేట్ అవుతున్నాను గానీ నేను చెప్పేదేంటంటే అన్ని చోట్ల ఎఫెక్ట్ ఉంటుందనమాట మనది. మన స్వార్థం కొంచెం తగ్గించుకుని ఎదుటోళ్ళ కోసం పాటుపడే చోటల్లో బేసికల్లీ మనని పైకి తీసుకెళ్తుంటుంది, ఎదుటోళ్ళకి ఉపయోగపడుతుంది. అది బాబా కోరుకుంటున్నారు అనుకోవాలి సృష్టిలో సహజంగా ఓవరాల్ డివైన్ థీమ్‌లో ది ప్యాటర్న్ బట్టి. బాబా ఓవరాల్‌గా గాడ్ స్పీక్స్‌లో అండి పర్ఫెక్షన్ అంటే డెఫినేషన్ ఏమిచ్చారంటే ఎదటివాడికి తాను సాధించినటువంటి ఈ విజయాన్ని అందించగలగడమే పర్ఫెక్షన్ అని చెప్పారు. అది చాలా మీరు చెప్పింది కరెక్ట్. తనకు తానుగా పరిపూర్ణత సాధించడం పర్ఫెక్షన్ అని ఎలాగనగలమన్నారు. ఓన్లీ సద్గురూస్ అండ్ అవతార్ దే ఆర్ ది పర్ఫెక్ట్ వన్స్ బికాస్ దే లివ్ ఫర్ అదర్స్ అనమాట. వాళ్ళు ఎదటి వాడిని తన స్థాయికి తీసుకురావడం కోసమే వాళ్ళ జీవితాన్ని అర్పించేస్తారు వాళ్ళు. ఇప్పుడు మజూబ్ ఉన్నాడు, తనకు తాను సాధించాడు, అది పెర్ఫెక్షన్ ఎలాగవుద్దన్నారు బాబా. అది పెర్ఫెక్షన్ అచీవ్ చేసే ఉండొచ్చు కాక, కానీ అది నిజంగా పెర్ఫెక్షన్ అనలేం. ఎందుకని అది ఇతరులకు ఉపయోగపడదు, ఇతరులకు ఉపయోగపడేదే అది. ఇప్పుడు నేను ఎప్పుడు సైకిల్ రిక్షా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటానండి. సైకిల్ వాడు గమ్యం చేరుతాడు, ఎవడికి ఇంకో రెండోడికి ఉపయోగం లేదు. రిక్షా నలుగురిని ఎక్కించుకుని తీసుకెళ్తాడు గమ్యానికి కదా. అది అసలు పర్ఫెక్షన్. మొత్తం అసలు గాడ్ స్పీక్స్ పర్ఫెక్షన్ అనే పదమే అలా వాడారండి బాబా. సరే అన్నాయండి వేరే ప్రశ్నలు? ఇక్కడ అర్థం సార్. మళ్ళీ జై బాబా. సంతోష్ రేపు కంటిన్యూ చేద్దామండి ఇది. సంతోష్ ఇంకోటి నేను బస్ కార్లో ఉంటాను ఎర్లీ మార్నింగ్. నేను మొబైల్ నుంచి ఉంటాను. ఒక్కసారి మీకు లాగిన్ ఐడి ఇచ్చాను కదా, ఇది ఐడి ఒక్కసారి ట్రై చేసుకోండి. ఇది అంటే రికార్డింగ్ పెట్టడానికి మీకు లాగిన్ ఐడి మీద కుదురుతుంది. ఏమైనా ఇష్యూ వస్తే నాకు చెప్పండి. నేను జస్ట్ మ్యూట్లో ఉంటాను ఫోన్ నుంచి. ఏమైనా ఇష్యూ వస్తే మాత్రం నాకు చెప్పండి, ఒకసారి ట్రై చేస్తాను. జై బాబా సార్. జై బాబా సార్. అందరికి జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై అందరికి జై బాబా. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా की బాబా की जय.